హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మా ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన ఎంటీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామా, ఓకేనా? సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, కట్ ఆఫ్ ఏంటి, ఏజ్ ఏంటి, సో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మనం తెలుసుకుందాం. సో నార్మల్గా మనకి ఎంటీఎస్ అంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేమా. సో నాన్ టెక్నికల్ పోస్టులు ఇవన్నీ. సో మనం చూస్తూ ఉంటాం గవర్నమెంట్ సెక్టర్స్ లైక్ క్యాబినెట్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, మున్సిపల్ అవ్వచ్చు, కలెక్టరేట్ అవ్వచ్చు. సో ఇలాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంటారు కదా, ఆ పొజిషన్ని ఫిల్ చేయడానికి ఎంటీఎస్ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారనమాట. దీనికి నోటిఫికేషన్ మనకి 5th రిలీజ్ అయిందమ్మా. సో 5th నుంచి అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. సో మనకి ఎండ్ డేట్ వచ్చేసి March 21 వరకు ఉంది. సో March 21 వరకు ఉంది, ఇంకా చాలా టైం ఉందని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సర్వర్ అయితే చాలా బిజీగా ఉంది. సో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు అంటే స్టార్ట్ అప్లయింగ్. సో ఇప్పుడే అప్లై చేసేసేయండి, ఓకేనా? ఫైన్. సో ఎండ్ డేట్ మనకి 21 March 2021 వరకు ఉంది. అండ్ ఇక్కడ మనకి ఒకవేళ పేమెంట్ విషయానికి వస్తే సో ఆ లాస్ట్ డేట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఫస్ట్ మనం Tier 1 ఎగ్జామ్ అంటే CBT1 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 1 July 2021. సో జూలై అంటే ఇప్పుడు ఫిబ్రవరి. సో జూలైకి ఫిబ్రవరి మినిమం 5 months టైం ఉంది. సో 5 months టైం చాలా ఎక్కువ సమయం ఉంది మనకి. 5 months అనేది చాలా ఎక్కువ టైము. ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు మా. ఈజీ అంటే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, ఓకేనా? సో 1 July 2021కి మనకి CBT1 ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెకెన్సీస్. సో వెకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే నార్మల్గా 2019 మనం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 8,000 అలా రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మనం ఎస్టిమేట్ చేయొచ్చు ఒక 7 to 9 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏజ్ మా. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు నార్మల్గా ఎంటీఎస్కి ఎగ్జామ్కి. సో ఏజ్ గురించి నార్మల్ 25 అని మనం మామూలు సర్చ్ చేసినప్పుడు 25 చూపిస్తుంది. బట్ ఎంటీఎస్కి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి 18 to 25 years వాళ్ళకి, ఇంకొకటి 18 to 27 years వరకు. సో నార్మల్ మనం చూసుకున్నట్లయితే 18 to 27 వరకు మనకి ఏజ్ లిమిట్ ఉంటుంది. మినిమం మనకి 15 years ఉండాలి, మ్యాక్సిమం 27 ఉండాలి. సో 27 అంటే కన్సిడరేషన్ చూడండి, ఇక్కడ 1994. సో January 2, 1994 తర్వాత బార్న్ అయి ఉండాలి. సో 94 అంటే 93, 92 వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరమ్మా, ఓకేనా? సో ఒకవేళ వాళ్ళు SC, ST, OBC క్యాస్ట్ అలా ఉంటే సో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్కి అప్లికబుల్. ఆ పర్టికులర్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళ రిలాక్సేషన్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట, ఓకేనా? సో నార్మల్గా ఎంటీఎస్ అంటే 18 to 27 years వరకు మనము అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్ట్ మెట్రికులేషన్. సో మస్ట్ మెట్రికులేషన్. సో SSC. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే మనకి 10th class క్వాలిఫై ఉండాలి మా, దట్స్ ఇట్, ఓకేనా? సో జస్ట్ మినిమం క్వాలిఫికేషన్ మనకి 10th class, ఓకేనా? సో 10th class ఎవరు క్వాలిఫై 18 years అబోవ్ ఉందో 18 to 27, సో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు ఎంటీఎస్ పోస్టులకి. ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలి. సో ఎలా అప్లై చేస్తామో మనం అఫీషియల్ వెబ్సైట్ సో ssc.nic.in వెళ్ళి సో డైరెక్ట్ మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఎంటర్ చేస్తూనే మన డాష్ బోర్డ్ వస్తుంది. సో డాష్ బోర్డ్లో మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే ఉంటుంది, వెళ్ళి అప్లై చేసేయచ్చు, ఓకేనా? సో అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉండాలి, ఎంత లెంత్ విడితే ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ మనకి నార్మల్గా 100 rupees. బట్ ఎక్సెప్ట్ సో ఫీమేల్స్కి, అమ్మాయిలకి అండ్ SC, ST క్యాస్ట్ వాళ్ళకి, PWD వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మా, ఫ్రీ, ఓకేనా? ఫ్రీగా అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఎలా పే చేయాలి ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ మనకి సెంటర్ చూసుకున్నట్లయితే మనం సౌత్ రీజియన్లో ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయమ్మా. వీటిలో 3 ఆప్షన్స్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు ప్రిఫరెన్స్ వైజ్గా, ఓకేనా? సో మనం చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మా. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో యాజ్ యూజువల్లీ మనకి ప్రిలిమ్స్ ఒకటే ఉంటుంది. ప్రిలిమ్స్ అంటే CBT1 కంప్యూటర్ టెస్ట్ 1 Tier 1 అంటారు. సో జస్ట్ మనం చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ మనము CHSL ఎలా ఉంటుందో, CGL ఎలా ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ మా. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అవి ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ జీకే అంటే కరెంట్ అఫైర్స్ వస్తుంది, హిస్టరీ వస్తుంది, పాలిటీ ఇవన్నీ వస్తుంది అనమాట. సో ఇవన్నీ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో 25 marks. నార్మల్ CHSL, CGL అయితే 1 questionకి 2 marks ఉంటుంది. బట్ MTSకి 1 question క్యారీ 1 mark అనమాట, ఓకేనా? సో టైం మనకి చూసుకున్నట్లయితే మనం మామూలుగా ఇప్పుడు NTPC ఎగ్జామ్ రాస్తున్నాం 90 minutes. సో 90 minutes 1.5 hour ప్రొవైడ్ చేస్తారు. స్క్రైబ్ వాళ్ళకి 120 minutes అంటే 2 hours ప్రొవైడ్ చేస్తారనమాట.
ఫైన్. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది మనకి 0.25 అండ్ పేపర్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది మా, ఓకేనా. సో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది పేపర్, క్వశ్చన్ పేపర్ CBT1. నెక్స్ట్ మనము CBT1 క్వాలిఫై అయితేనే CBT2 ఉంటుంది. CBT2 మనకి పేపర్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ పేపర్. సో డిస్క్రిప్టివ్ అంటే మనం పెన్ అండ్ పేపర్తో రాయాలి. సో ఏముంటుంది సో SAR లెటర్ ఏదన్నా ఉంటుంది. సో 50 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు. సో ఎంత ఈజీ చూడండి. నార్మల్గా ఇప్పుడు NTPC ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ CHS ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి డెడ్ ఈజీ మా MTS. ఎందుకంటే 10th బేస్లో వాళ్ళు పెడుతున్నారు అంటే అంత హార్డ్గా అయితే క్వశ్చన్ పేపర్ అస్సలు ఉండదు. సో మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి. 10th క్వాలిఫై అయినా సెంట్రల్ జాబే మనకి వన్స్ మనం ఎంటర్ అవ్వాలి ఫీల్డ్లోకి, ఓకేనా. సో మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. ఇంకా టైం మనకి 5 months ఉంది, ఈజీగా మనం ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నది సిలబస్ అనేది మనము పిక్ ఉండాలి మన మొబైల్స్లలో, ఓకేనా. సో నార్మల్ అన్ని దాంట్లోకి కామన్ SSC మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్ టైర్ 1 సిలబస్ సిమిలర్గానే ఉంటుంది. కానీ బట్ క్వాలిఫికేషన్ బట్టి ఇప్పుడు ఫస్ట్ MTS వస్తుంది 10th బేస్, తర్వాత CHSL వస్తుంది 12th బేస్, తర్వాత CGL వస్తుంది గ్రాడ్యుయేషన్ బేస్. సో డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది పోస్ట్ పెరిగే కొద్దీ, ఓకేనా. ఫస్ట్ మనకి MTS గ్రౌండ్ లెవెల్ వస్తుంది అనమాట. సో వాటికి సిలబస్ ఇదంతా ఇచ్చారు. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఒక్కసారి చూసినట్లయితే ఈజీగా మీకు అర్థమవుతుంది ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది. ఇంకా జనరల్ అవేర్నెస్ నార్మల్. పేపర్ 2 మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్లో రాయాలి. మనకి సెంట్రల్ లెవెల్ కాబట్టి 2 లాంగ్వేజెస్ ఇస్తారు మా, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదర్ ఒకటి మనం చూస్ చేసుకోవాలి. రీజనల్ లాంగ్వేజెస్ అయితే ఉండవు. ఫైన్. సో మనం MTS నోటిఫికేషన్ టోటల్గా చూసినాం. డేట్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, సో ఇవన్నీ చూసాం కదమ్మా. ఒక్కసారి మనము ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని అయితే చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకు కర్ణాటక రీజియన్కి ఇలా ఉన్నాయమ్మా, ఓకేనా. సో డిఫరెంట్. సో జనరల్ వాళ్ళకి మనకి 75 ఉంది అండ్ అదర్ ఫ్రమ్ సో లైక్ SC ST వాళ్ళకి 72, SC 55, లైక్ AWS కేటగిరీకి 71. సో ఇలా ఉందన్నమాట స్కోర్. అది 18 to 25 years వాళ్ళకి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే సో ఇలా ఉంది మా కట్ ఆఫ్ రేంజ్. సో మనకు జనరల్కి 84 ఉంది తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి 87 ఉందన్నమాట, ఓకేనా. అండ్ SC ST ESM సో ఎక్స్ సర్వీస్ మెన్, సో వీటికి రేంజెస్ ఇలా ఉంటాయి. ఇంచుమించు 18 to 27 ఏజ్ ఇయర్స్ వాళ్ళకు కూడా సో ఇలాగే ఉంటుంది మా కట్ ఆఫ్, ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని అనలైజ్ చేసుకొని మనము 2021కి ఎలా ఉండాలి అనేది మనమే ప్రిపేర్ అవ్వాలి మా, అనలైజ్ చేసుకోవాలి మా. ఎందుకంటే మనకి CHSL ఎగ్జామ్ 2019. సో రిజల్ట్ మనకు కట్ ఆఫ్ అయితే చాలా అంటే చాలా నియర్లీ 80% కట్ ఆఫ్ పెట్టారు వాళ్ళు. సో మ్యాక్సిమం ఇది కూడా అలాగే ఉండొచ్చు మనకి, మోర్ దాన్ 80% మనకి కట్ ఆఫ్ రీచ్ అయ్యి. ఎందుకంటే 10th బేసే కాబట్టి అందరూ అప్లై చేస్తారు మ్యాక్సిమం. సో మనం కట్ ఆఫ్ చూసుకొని అనలైజ్ చేసుకొని ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి. బట్ పేపర్ మాత్రం అంత హార్డ్గా ఉండదు. జస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బాగా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ క్వాలిఫై అయిపోతాం MTS, ఓకేనా. ఫైన్. ఇంకా 5 months ఉంది కాబట్టి మనకి ఈజీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. డైలీ 4 hours దీనికోసమే మీరు స్పెండ్ చేయండి. మ్యాథమెటిక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట SSC ఎగ్జామ్స్లలో, కొంచెం డిఫికల్ట్ లెవెల్ పెంచుతాడు కంపేర్ టు RRB NTPC. సో NTPCలో ఏంటంటే జనరల్ అవేర్నెస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఇక్కడ యాప్టిట్యూడ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మిగతాదంటే మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఒకటే యాడ్ అవుతుంది. సో హోప్ వీలైతే డెఫినెట్లీ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను MTSవి, ఓకేనా. సో స్టే కనెక్టెడ్. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.